టీటీటీ తినడం తిరగడం తొంగోడమే కాదు. టీటీటీ అంటే అదేనండి, తలైవర్ తంబి తలైమైల్. ఇప్పుడే చూడడం జరిగింది. చాలా రోజుల తర్వాత జీవ ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్తో మన ముందుకు వచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఫలిమి అదే ఫ్యామిలీ. డైరెక్టర్ నితీష్ సహదేవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? జీవాకి కంబ్యాక్ మూవీ అయినా నాకు నచ్చిందా? ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్నేషనల్ వైజ్ తెలుగు డబ్బింగ్ రివ్యూస్తో పాటు మన సౌత్ కూడా ఇచ్చేద్దాం. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మరి మూవీ నాకైతే ఇట్స్ ఫన్ టు వాచ్ భయ్య. నాకైతే సాటిస్ఫై అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఆల్సో ఎక్కువ ల్యాక్ చేయలేదు. నాకు బాగానే ఉంది భయ్య మూవీ అయితే. జస్ట్ 1 hour 50 minutesకే మూవీ కూడా అయిపోయింది. ఫ్యామిలీతో కలిసి కాసేపు హ్యాపీగా చూసి నవ్వుకుందాం, టైంపాస్ చేసేద్దాం అంటే మాత్రం పర్ఫెక్ట్ చాయిస్. దీని ట్రైలర్ కూడా నేను చూడలేదు. నేను ఏ మూవీకైనా సరే ఎక్కువ ఆశించను. నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే దొరికింది ఈ మూవీ నుండి. స్టోరీ అంతా కూడా ఒక ప్లేస్లో అండ్ ఒక డే, ఒక మ్యాక్సిమం ఒక నైట్లో జరిగిపోయే స్టోరీ. ప్రిడిక్టబుల్గా లేదు. ఆ ఎండింగ్ ఎలా ఇస్తారనేది కొంచెం క్యూరియాసిటీ అయితే కలిగించారు. అండ్ హీరోకి కూడా హీరోయిన్ సెట్ చేసి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ పెట్టి పాటలు పెట్టి ఇలా సాగదీయలేదు. ఫైట్స్ కూడా ఏమీ లేవు. ఒకే 2 మైనస్ పాయింట్లు చెప్తాను. మూవీ స్లోగా స్టార్ట్ అవుద్ది. సినిమా మొదలైన కాసేపు స్టోరీలకు వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. అండ్ ఇది పూర్తిగా తమిళ్ నేటివిటీ, విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా కాబట్టి కొన్ని జోక్స్ మన తెలుగు వాళ్ళకి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఈ రెండే నాకు మైనస్ పాయింట్లు అనిపించినాయి. స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఒక విలేజ్, ఒక ఇంట్లో పెళ్లి సంబరాలు. సరిగ్గా అదే టైంలో పక్కింట్లో ఒక ముసలాయన చనిపోతాడు. ఒక పక్క పెళ్లి బాజాలు, మరో పక్క చావు మేళాలు. ఈ 2 కుటుంబాల మధ్య పచ్చిగడ్డ వేస్తే భగ్గుమనే గొడవలు. ఆ సిచ్యువేషన్లో ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన మన హీరో జీవ ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు రాకుండా పెళ్లి అండ్ అంత్యక్రియలు రెండూ సజావుగా జరిగేలా ఎలా మేనేజ్ చేశాడు. అసలు ఆ రాత్రి అక్కడ జరిగిన రచ్చ ఏంటన్నదే ఈ సినిమా స్టోరీ. చాలా సింపుల్ కాన్సెప్టే. కాకపోతే ఇక్కడ జీవ హీరో అయినప్పటికీ కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ మూవీ మొత్తం ఇచ్చేయలేదు. అతనికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ని బాగా వాడుకున్నారు. తంబి రామయ్య అండ్ ఇలవరసు వాళ్ళిద్దరు యాక్టింగ్, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ ఈగో క్లాషెస్, ఒకవైపు పెళ్లి కొడుకు, వాడికి జరగ పెళ్లి జరుగుతుంది, వాడు చెప్పే డైలాగ్స్ కూడా 90 కిడ్స్కి పిల్లలు దొరకట్లేదు కదా, నా బాధ నీకేంటి తెలుస్తుంది, అలా చిన్న చిన్న డైలాగ్స్ మాటలు బాగా రాసుకున్నారు. ఆ సిచ్యువేషన్ని వాడుకుందామని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళతో మంచి ఫన్ జనరేట్ చేశారు. నితీష్ సహదేవ్ ఒక సీరియస్ సిచ్యువేషన్ తీసుకొని దానిని కామెడీ చేశారు. ఆ స్టోరీ నల్లుకున్న విధానం అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ క్యారెక్టర్స్ పరిచయం, చిన్న చిన్న గొడవలతో సాగుద్ది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే అసలైన గందరగోళం ఆ వర్కౌట్ అయింది. అదే జీవ చాలా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కనిపించారు. బాగా చేశారు యాక్టింగ్ కూడా. సిచ్యువేషనల్ కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. టెక్నికల్గా మూవీ బాగానే అనిపించింది. పాటలు కూడా పెద్దగా ఏం లేవు. బీజిఎం అయితే ఓకే, పర్లేదు. మైనస్ పాయింట్లు ఆల్రెడీ 2 అవి చెప్పేసాను ఆల్రెడీ నాకు అనిపించినవి. మరి ఓవరాల్గా ఈ మూవీని ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి టైంపాస్ కోసం ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసి ఒకసారి టైంపాస్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.